ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీకి రావటం లేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గత 3 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా జరుగుతున్నాయని తెలియజేశారు. జగన్ బయట ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సిందిగా సవాల్ విసిరారు. చట్టసభలంటే వైఎస్ జగన్కు ఏమాత్రం గౌరవం లేదని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కూలంకషంగా చర్చిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేశామని కూడా చెప్పారు. మెగా డిఎస్సీని ఎంత నిష్పక్షపాతంగా నిర్వహించామో ప్రజలకు అర్థమయ్యేలా వివరించామని కూడా అన్నారు. సమావేశాలు మరి ప్రారంభించుకుని ఈరోజు ప్రజా సమస్యలపైన గత 3 రోజులుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కనీసం ఒక ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా ఈ కార్యక్రమానికి రాకుండా, అసెంబ్లీకి రాకుండా బయట నుండి ప్రెస్ మీట్లు పెట్టడం లేకపోతే బయట నుంచి విమర్శలు చేయడం తప్ప నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి. ఇవాళ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఇవాళ చూసాం, బలహీన వర్గాల రిజర్వేషన్ 34% రిజర్వేషన్ పెంచడానికి ఏ రకంగా చర్యలు తీసుకున్నారు, గతంలో ఏ రకంగా నష్టపోయారని చెప్పి డీటెయిల్గా ముఖ్యమంత్రి గారు నిన్న తెలియజేయడం జరిగింది. అట్లాగే ఏదైతే మెగా డిఎస్సీ కండక్ట్ చేసాం, మెగా డిఎస్సీని ఏ రకంగా దాన్ని దాదాపు 365 కేసులు వేసినా కూడా అవన్నీ కూడా ఎదిరించి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 16,300 దగ్గర పోస్టులు తీసింది. దాని మీద చర్చ జరిగింది. బయట ఉండి విమర్శ చేయటం కాదు, నిజంగా దమ్ముంటే వచ్చి మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, అసెంబ్లీలో చర్చించాలి దానిపైన. అలాగే ఈరోజు ఏబిపిఎస్సి మీద, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి అవకతవకల మీద ఇవాళ క్లియర్గా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఏ రకంగా వాళ్ళు సెల్ ఫోన్లు అలౌ చేసి, కెమెరాలు లేకుండా చేసి మొత్తం కూడా వాళ్ళు దాన్ని భ్రష్టు పట్టించినటువంటి విధానం మనకు